నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ముఖ్యంగా మనకు అందుతున్న బ్రేకింగ్ న్యూస్ చూసుకున్నట్లయితే ఈడీ అధికారులు కవితను ఏం ప్రశ్నించారో అనేది మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకందిన సమాచారం ప్రకారం, కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అలాగే బీఆర్ఎస్ అంతర్గత విషయాలు మాట్లాడుకునే సమయంలో కొంతమంది మనకందించిన సమాచారం ప్రకారం అసలు ఈడీ అధికారులకు కవిత ఏం సమాధానాలు చెప్పింది, అసలు కవిత పరిస్థితి ఏంటి, ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కవితకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు సంధించారు, ఈ ప్రశ్నలన్నింటికి కూడాను కవిత ఎలాంటి సమాధానాలు చెప్పింది మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా కవిత నంబర్ 1 అని ఈడీ కూడా ప్రస్తావించడం కూడా జరిగింది. నంబర్ 1 అని ఎందుకు అంటే ముఖ్యంగా ఈ యొక్క లిక్కర్ స్కామ్లో మొట్టమొదటిగా ముఖ్యంగా ఉన్న వ్యక్తి కవితేనని చెప్పేసి ఈడీ కూడా తేల్చడం జరిగింది. నిన్న ఉదయం నుంచి నిన్న సాయంత్రం 5 గంటల వరకు కూడాను కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నల తర్వాత గంట పాటు 5 నుంచి 6 గంటల పాటు అటు కేటీఆర్తో కానీ కవిత భర్తతో కానీ కవిత భేటీ అవ్వడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి అసలు ఈడీ ప్రశ్నించిన ప్రశ్నలు ఏంటో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. రామచంద్ర పిల్లై ఎవరు అని ఈడీ అడగానే ఫ్యామిలీ ఫ్రెండ్ అని కవిత సమాధానం ఇచ్చింది. దీనికి సంబంధించి ప్రతి ప్రశ్నకు కూడా క్లియర్ కట్ ఆన్సర్ లేకుండా కొంతమేర దాటేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఒకవేళ వెన్నం శ్రీనివాసరావు దగ్గర నుంచి అరుణ్ రామచంద్ర పిల్లైకి 2 కోట్లు ఎందుకు ఇప్పించారు అని అడిగితే కవిత దానికి సమాధానం చెప్పడం కూడా లేదని చెప్పేసి అలాగే ఈడీ అధికారులు తెలియజేసిన ప్రయత్నం అయితే జరిగింది. అలాగే 2 కోట్లు రామచంద్ర పిల్లైకి ఇవ్వడం జరిగింది, ఎందుకు ఇవ్వడం జరిగింది అని కూడా ప్రశ్నించిన పరిస్థితి. ఇంక మరొక ప్రశ్న బుచ్చిబాబు ఎవరు అని అడగా కవిత అకౌంటెంట్ అని మాత్రమే ఆన్సర్ ఇవ్వడం కూడా జరిగింది. గతంలో బుచ్చిబాబుని ఈడీ అధికారులు ప్రశ్నించినప్పుడు బుచ్చిబాబు చాలా కొన్ని కీలకమైన అంశాలు అయితే ఆయన బయటపెట్టడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ బుచ్చిబాబు చెప్పిన విషయాల్లో చూసుకున్నట్లయితే గతంలో ఈడీ అధికారులు ప్రశ్నించినప్పుడు కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కేజ్రీవాల్ కానీ లేదంటే మనీష్ సిసోడియా వీళ్ళంతా కూడాను రాజకీయ ప్రమేయాల వల్లనే సౌత్ గ్రూప్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఆ సౌత్ గ్రూప్తో లిక్కర్కి సంబంధించిన పాలసీలో 100 కోట్ల పెట్టుబడి పెట్టడం జరిగింది. దానికి సంబంధించి రిటర్న్గా 192 కోట్లు వచ్చాయని బుచ్చిబాబు గతంలో జరిగిన విచారణలో తెలియజేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను కవితకు కూడా చూపించే ప్రయత్నం అయితే చేశారని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఎస్, అక్కడ ముఖ్యమైన విషయం ఇంకోటి మనం చూసుకున్నట్లయితే అరుణ్ రామచంద్ర పిల్లై పేరు మీదనే ఇండో స్పిరిట్ అనే ఫేక్ కంపెనీ కూడా ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కంపెనీకి సంబంధించిన దాంట్లో పెట్టుబడులు అన్నీ కూడాను కవితకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆర్డర్ మేరకే ఎటువంటి పెట్టుబడులు జరిగినా సరే ఆవిడ పెట్టుబడుల కోసమే ఇప్పుడు వీళ్ళందరూ కూడా శరత్ చంద్రారెడ్డి కానీ మాగుంట శ్రీనివాస్ కానీ వీళ్ళందరూ కూడాను ఈ ఇండస్ట్రీ ద్వారానే కొంతమేర పెట్టుబడి పెట్టినట్టు జరిగింది. ఈ ఇండస్ట్రీ ద్వారానే విజయ్ నాయర్ అనే వ్యక్తి కూడా పరిచయం కావడం జరిగింది. వాళ్ళ ప్రోద్బలంతోనే సౌత్ గ్రూప్ అనే ఒక గ్రూప్ని క్రియేట్ చేసి ఈ పాలసీ అంటే కొంతమేర ఇక్కడ పొలిటికల్ కూడా ఇన్వాల్వ్ అవడంతో మనీష్ సిసోడియా కానీ అలాగే వీళ్ళందరూ ఎవరైతే కేజ్రీవాల్ కానివ్వండి, అలాగే రామచంద్ర పిల్లై కానివ్వండి, విజయ్ నాయర్, అలాగే వీళ్ళంతా శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు వీళ్ళందరినీ కూడా యాడ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఏదైతే లిక్కర్ పాలసీ ఉందో దానికి సంబంధించి వాళ్ళని యాడ్ చేసి పెట్టుబడులు పెట్టించడం కూడా జరిగింది. గతంలో రామచంద్ర పిల్లై వీడియో అధికారులు ఏదైతే ఈడీ అధికారులు ప్రశ్నించారో ఆ ప్రశ్నించినప్పుడు ఇండో స్పిరిట్ కంపెనీ ఎవరిది అని అడిగినప్పుడు పరిస్థితి కూడా నెలకొంది. దీనికి సంబంధించే ఈ వీడియోను కూడా కవితకు చూపించి ప్రశ్నించే ప్రయత్నం అయితే జరిగిందని కూడా చెప్పడం జరిగింది. కానీ ఒకదాంతో ఒకటి కంపారిజన్ లేకుండా కవిత బుచ్చిబాబు ఎవరని అడిగితే మా అకౌంటెంట్, అలాగే రామచంద్ర పిల్లై అంటే మా యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్ అట్లా చెప్పడం కూడా జరిగింది. సో ఇదే విషయంలో గతంలో ఎవరినైతే ఇండో స్పిరిట్కి సంబంధించిన రామచంద్ర పిల్లైని కానీ అలాగే నాయర్ని కానీ ప్రశ్నించినప్పుడు దీంట్లో మొదటగా వాళ్ళ ప్రస్తావన తీసుకొచ్చిన పేరు కవిత పేరుని మాత్రమే వాళ్ళు కవిత పేరుని మొదటగా తీసుకురావడం కూడా జరిగింది. ఇదే వీడియోని ఈడీ అధికారులు కవితకు చూపించి ప్రశ్నించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఆవిడ పూర్తి సమాధానం చెప్పకపోవడం, అలాగే దీన్ని దాటవేసే ప్రయత్నం అయితే కూడా కొంతమేర జరిగిందని కూడా మనకంత సమాచారం. అలాగే విజయ్ నాయర్, కవిత, రామచంద్ర పిల్లై వీళ్ళ ముగ్గురిని కూడాను ఈరోజు ప్రస్తుతం ఉదయం 10 గంటల నుంచే ఈడీ అధికారులు ప్రశ్నించడం కూడా జరుగుతుంది. అలాగే విజయ్ నాయర్ ఎవరు అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఒక కీలకమైన నేత అని కూడా చెప్పుకోవచ్చు మనం. అలాగే అరుణ్ రామచంద్ర పిల్లై అనే వ్యక్తి కవిత బినామీ వీళ్ళందరూ కూడాను కలిసి గోవా ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు సమకూర్చే ప్రయత్నంలోనే హవాలా ద్వారా ఈ లిక్కర్ పాలసీలో భారీగా పెట్టుబడి పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఎంతైనా మనకందిన ప్రాథమిక సమాచారం ప్రకారం దీంతో 100 కోట్ల పాలసీ పెట్టుబడి పెడితే దీనికి సంబంధించి దాదాపుగా 192 కోట్లు గడించినట్లు కూడా తెలుస్తుంది. సో ఈరోజు వీళ్ళ ముగ్గురిని విచారించడం కూడా జరుగుతుంది. దీంతో పాటుగా కవిత భర్త అనిల్, అలాగే కవిత పిఏ రాజేష్కి కూడా నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. మరికొద్దిసేపట్లోనే వాళ్ళిద్దరిని కూడాను విచారించే ప్రయత్నం
ప్రయత్నం అయితే జరుగుద్దని కూడా మనకు తెలుస్తుంది. నిజంగా అసలు కవితకు సంబంధించి A1గా జాయిన్ చేయడం కూడా జరిగింది. రాను రాను కాలంలో ఇప్పుడు ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కవితకు సంబంధించి పూర్తిగా ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారు, కవిత ఎలాంటి సమాధానాలు చెప్తుంది, నిన్నట్లాగానే దాటవేసే సమాధానాలు చెప్తుందా, లేదంటే కవిత ఏమైనా కొత్త విషయాలు బయటపెట్టే అవకాశం ఉందా? నిజంగా ఈ కేసుకు సంబంధించి లిక్కర్ పాలసీకి సంబంధించి లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈమె ఏదైతే సమాధానాలు బయటపెడుతుందో ఈమె సమాధానాలు బయటపెట్టే దాన్ని బట్టి ఒక పక్క కేజ్రీవాల్ కానివ్వండి, కేజ్రీవాల్ రాజకీయ భవిష్యత్తు కానివ్వండి, మనీష్ సిసోడియాకి సంబంధించిన రాజకీయ భవిష్యత్తు కానివ్వండి, వీటన్నిటి మీద ఆధారపడే ఖచ్చితంగా కవిత చెప్పే ఆన్సర్ మీదే వాళ్ళిద్దరి జీవితాలు కానీ మిగతా వాళ్ళందరూ కూడాను ఏ విధంగా బయటపడతారు, లేదంటే ఏ విధంగా వాళ్ళు శిక్షార్హులు అనేది కూడా కవిత ఈరోజు ఏవైతే చెప్తుందో ఆ సమాధానాల ప్రకారమే ఇవన్నీ జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా. సో ఖచ్చితంగా ఈరోజు సాయంత్రానికి కవిత ఏం సమాధానాలు చెప్తుంది, ఈడీ ఏం ప్రశ్నలు అడిగారు అనేది కూడా ఈరోజు సాయంత్రానికి తెలుస్తుంది. ఖచ్చితంగా మరికొన్ని అప్డేట్స్తో కవితకు సంబంధించిన మరికొన్ని అప్డేట్స్తో మీ ముందుండే ప్రయత్నం అయితే చేస్తాం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.